హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హర్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. లాస్ట్ వీడియోలో మనం పీసీఓఎస్ జర్నీలో నేను ఎలాంటి మిస్టేక్స్ చేశాను, దానివల్ల ఎంత స్ట్రగుల్ అయ్యాను అనేది మాట్లాడుకున్నాము. ఒకవేళ ఆ వీడియో చూడకపోయింటే ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఫిజికల్గా చాలా సిమ్టమ్స్తో వరస్ట్గా బాధపడుతూ ఉంటాము. ఈలోపు దానివల్ల వచ్చిన అంటే ఆ పీసీఓఎస్ వలన బాడీలో వచ్చిన చేంజెస్కి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, మన రిలేటివ్స్ కానీ, లేకపోతే ఎలాంటి విషయాల్లో చాలా ఎక్కువ హర్ట్ అవుతాము, అది మెంటల్గా ఎంత డిస్టర్బ్ చేస్తుంది అనేది మాట్లాడుకుందాము. మనం ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ సొసైటీకి భయపడితే ఎలాగా? సో నేను మాస్క్ తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓఎస్ అనేది వచ్చింది అనుకుందాం, వచ్చింది. తర్వాత దానివలన మనకి చాలా చేంజెస్ అవుతాయి బాడీలో. అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. మనకి ఇప్పుడు వెయిట్ గెయిన్ అనేది నార్మల్, అందరికీ కామన్గా వస్తుంది వెయిట్ గెయిన్ అనేది. తర్వాత కొంతమందికి అన్‌వాంటెడ్ హెయిర్ వస్తుంది, కొంతమందికి పింపుల్స్, యాక్నే ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఎవరికి ఏమీ తెలీదు. పైన అపియరెన్స్ మాత్రమే తెలుస్తుంది, లోపల మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అనేది ఎవ్వరూ అర్థం చేసుకోవడానికి రెడీగా ఉండరు, ఎవరికి అవసరం లేదు కూడా. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ అపియరెన్స్ని చూసి ఒక కమెంట్ అనేది పాస్ చేస్తారు, కానీ అది మనల్ని ఎంత హర్ట్ చేస్తుంది అనేది వాళ్ళు అట్లీస్ట్ ఊహించలేరు కూడా. ఎందుకనంటే నువ్వు ఆల్రెడీ ఫిజికల్గా బాధపడుతూ ఉంటావు, చాలా 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 వీక్గా ఉంటావు, దానికే సఫర్ అవుతూ ఉంటావు. మనం బయటకెళ్ళి డ్రెస్సెస్ కొనుక్కోవాలని చూసినప్పుడు ఇది అందరు గర్ల్స్ దీనికి రిలేట్ అవుతారు చాలామంది. ఎందుకనంటే కొంచెం చబ్బీగా ఉన్నా కానీ, లేకపోతే ఇంకొంచెం వెయిట్ పెరిగినా కానీ, ఇక చెబ్బినెస్ అనేది చాలా పాలిష్డ్ వర్డ్ అనమాట. బయట చాలామంది చాలా రకాలుగా మనల్ని కమెంట్ చేస్తూ ఉంటారు, అది ఇక వేరే విషయం, దాన్ని మనం అవాయిడ్ కూడా చేయలేము. సో అలా వెయిట్ పెరిగినప్పుడు మనము షాప్కి వెళ్ళినప్పుడు మీ సైజెస్ లేవు మేడం అని, ఇది చాలా పొలైట్ వే, చాలా పొలైట్ వేలో చెప్తే ఓకే అని అనుకోవచ్చు. కానీ చాలామంది చాలా రూడ్గా, అంటే ఒక కమెంటింగ్ వేలోనే చెప్తారనమాట. ఈ సైజెస్ ఇక్కడ దొరకవు, ఇక్కడ అసలు దొరకవు మొత్తం. అంటే ఇంకా మొత్తం ఆ ఏరియా మొత్తాన్నే వాళ్ళు చూసేసి మన సైజులు దొరకవు అని చెప్పేసి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తారనమాట. సో అలాంటప్పుడు ఫస్ట్ చాలా బాధేస్తుంది. అలా ఏడ్చుకుంటూ వచ్చి ఇంట్లో ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి, చాలామంది ఆడపిల్లలకు ఉంటాయి ఇవి. సో ప్లీజ్ బీ కైండ్, కొంచెం కైండ్గా చెప్పండి. ఏదన్నా చెప్పాలి అని అనుకుంటే కొంచెం కైండ్గా చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ ఎమోషనల్లీ వీక్ ఉంటారు. మా బాడీ సహకరించినప్పుడు, లేకపోతే బాడీ మన మాట విన్నప్పుడు మనం వెయిట్ లాస్కి ఎంతో స్ట్రగుల్ అవుతాం. వెయిట్ గెయిన్ అనేది చాలా ఈజీగా వస్తుందండి పీసీఓఎస్లో మన డైలీ రొటీన్ వల్ల. సో కానీ అదే వెయిట్ గెయిన్ అనేది మనం లాస్ అవ్వాలి అని అంటే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కంపేర్ టు మెన్ లేదా కంపేర్ టు నార్మల్ ఉమెన్ వితౌట్ పీసీఓఎస్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకను విత్ పీసీఓఎస్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా కష్టం. మీరు ఇది నన్ననే కాదు, ఏ డాక్టర్ని అడిగినా కూడా ఇది చెప్తారు. ఎందుకనంటే ఒక 10% అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు నార్మల్ లేడీస్ కన్నా, నార్మల్ గర్ల్స్ కను పీసీఓఎస్తో ఓవర్ వెయిట్ వచ్చిన వాళ్ళకి చాలా డిఫికల్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు మేనేజ్ చేయాల్సినవి చాలా ఉంటాయి లోపల. హార్మోన్స్ కావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట వెయిట్ లాస్ని. సో ఆల్రెడీ అంత కష్టపడుతున్నప్పుడు, అంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు మనం మన మాటలతో ఇంకా వాళ్ళని బాధపెట్టి ఇంకా ఎక్స్ట్రా ఎమోషనల్ స్ట్రెస్ ఇవ్వడమే తప్ప మీ కమెంట్స్ వలనో లేకపోతే మీ జడ్జిమెంట్ వలనో వచ్చి ఉపయోగం ఏమీ ఉండదండి, ఓన్లీ బాధ పెట్టడమే ఉంటుంది. కాబట్టి కొంచెం ప్లీజ్ చెప్పేటప్పుడైనా సరే కొంచెం పొలైట్గా చెప్పడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటి అని అంటే రిలేటివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేటివ్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారనమాట. మన అమ్మాయి గురించి మనం చూసుకోము, పక్కన వాళ్ళ అమ్మాయి గురించి మాత్రం చూసుకొని దాన్ని జడ్జ్ చేయడానికి రెడీగా ఉంటారు.
అది పింపుల్స్ వల్ల అవ్వచ్చు. అయ్యో! ఏంటి అలా పింపుల్స్ వచ్చినియి, మొఖమంతా పాడైపోయిందే. అంటే మంచిగున్నప్పుడు వీళ్ళేందో కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. మంచిగున్నప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వరు. మంచిగా లేనప్పుడు కామెంట్ చేస్తారనమాట. అదొకటి. 2 అయ్యో! ఇంత లావైపోయిందేంటి? ఎలాగా? మంచి సంబంధాలు రావే. ఇదొకటి మళ్ళీ. ఏంటి పెళ్లి గాని అమ్మాయికేమో వెయిట్ లాస్ అనేది పెళ్లి కోసం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడిది పీసీఓఎస్ అనేది నార్మల్‌గా అయితే 20స్‌లో అలా వచ్చిందే అనుకుందాం. దానివల్ల ఓవర్ వెయిట్ అయ్యారనే అనుకుందాం. ఫస్ట్ వెయిట్ లాస్ దేనికి లింక్ ఉండిద్ది అనంటే మ్యారేజ్‌కి లింక్ ఉంటది. నువ్వు వెయిట్ తగ్గి మంచిగా సన్నగా అయిపోతే మ్యారేజ్ సంబంధాలు మంచిగా వస్తాయి. చేసుకోవాలి అని చెప్పి ఆ ప్రెషర్‌తో ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి మంచి సంబంధం రావడం కోసం వెయిట్ లాస్‌ని ట్రై చేస్తారు. ఆ నెక్స్ట్ పెళ్లయిన తర్వాత ఈ దీనికి కొంచెం రిలాక్స్ అయిదాము అని అనుకుంటారు గదా! ఎందుకంటే ఒక ప్రెషర్ ఉంటదనమాట. నేను ఎంత ట్రై చేస్తున్నా 1 కేజీయే తగ్గుతున్నా. నేను ఎంత ట్రై చేస్తున్నా 2 కేజీసే తగ్గుతున్నా. మళ్ళీ వచ్చేస్తుంది ఆ 1 కేజీ, 2 కేజీస్ మళ్ళీ ట్రై చేయాలి. మళ్ళీ ట్రై చేయాలి. లైఫ్ లాంగ్ డైట్ చేయాలనంటే అది అంత ఈజీ అయిన పని కాదండి. చాలా ఈజీగా చెప్పేస్తాము. నువ్వు డైట్ చేయవు. నువ్వు ఏమి చూసుకోవు. నువ్వు హెల్త్ అసలు చూసుకోకుండా తినేస్తావు. అది ఇది అనేసి మాట్లాడతాము. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే హార్మోన్స్ అనేవి మన క్రేవింగ్స్ మీద గూడా ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. ఇప్పుడు జెంట్స్‌కి హార్మోన్స్ ఉండవు గాబట్టి వాళ్ళకేం తెలియకపోవచ్చు. వాళ్ళనొచ్చు. కానీ లేడీస్‌కనేవి ఉంటాయి గదా! ఇప్పుడు వాళ్ళకి కూడా నార్మల్ వితౌట్ పీసీఓఎస్ ఉన్న లేడీస్‌కి కూడా పీరియడ్స్ ఉన్నప్పుడు కొన్ని క్రేవింగ్స్ ఒస్తాయి. స్వీట్ తినాలనిపిస్తది. లేకపోతే చాక్లేట్ తినాలనిపిస్తది. ఐస్ క్రీమ్ అని, ఇంకొంతమందికి స్పైసీ ఫుడ్ అని, ఇంకొంతమందికి ఇంకోలాగని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా క్రేవింగ్స్ ఒస్తూ ఉంటాయి పీరియడ్ టైంలో కూడా. అలాంటిది నీకు 365 డేస్ హార్మోన్స్‌తో ఫైట్ చేస్తూనే ఉండాలి. నువ్వింకా దాన్ని కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలి అనంటే ఏ మనిషికైనా గానీ కష్టంగానే ఉండుద్దండి. కాబట్టి అంత ఈజీగా జడ్జ్ చేయకండి. నువ్వు ఇది జేయవు, నువ్వు అది జేయవు, నువ్వు డైట్ చేయవు, నువ్వు ఇది కరెక్ట్‌గా జేయవు, లేకపోతే రోజు ఎక్సర్సైజ్ జేయవు. మీరు జేస్తారా అండి? 365 డేస్ ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారా మీరు? ఎవరన్నా అనేవాళ్ళు, వాళ్ళు చేస్తారా? వాళ్ళకి రాలేదు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ రాలేదు కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్తారు. మనకు ఆ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి, మేము సఫర్ అయితున్నాం కాబట్టి, మా బాడీ ఎంత సఫర్ అయితుందనేది మాకే తెలుస్తది కాబట్టి, మేము అంత ఈజీగా తీసుకోలేమండి. ఎందుకంటే ఆల్రెడీ బాడీతో ఫైట్ చేస్తూనే ఉంటాము. ఇక అలాగా ఎమోషనల్ సపోర్ట్ గూడా లేకుండా ఇట్లా జడ్జిమెంట్ పాస్ చేస్తా ఉంటే తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అది రిలేటివ్స్‌కి అర్థం కాదు. వాళ్ళకి మనం బాధ ఎంత బాధపడితే అంత హ్యాపీగా ఉంటారనమాట. సో, అది మనం చేంజ్ చేయలేము. కాకపోతే మనకి మనమే తెలుసుకోవాలనమాట. ఓకే. వీళ్ళు మనల్ని బాధ పెట్టడానికే అంటున్నారు. ఇట్స్ ఓకే అని అనుకోవాలి. ఒకసారి బాధ అనిపిస్తది, 2 సార్లు బాధ అనిపిస్తది. మూడోసారి ఏమనిపిస్తది అలవాటయిపోతది. వీళ్ళు ఇంతే జడ్జ్ చేస్తారు అనేసి. సో, బీ స్ట్రాంగ్ అండి. చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. బయట కమెంట్స్‌ని తట్టుకోవాలి అనంటే వాటన్నిటిని తట్టుకొని కూడా మనం ప్రూవ్ చేసుకుంటానే ఉండాలి లైఫ్ లాంగు. ఇగ పెళ్ళైన తర్వాత అనంటే మళ్ళీ అది వెయిట్ లాస్ లింక్డ్ టు ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీకి కష్టమైపోతుంది. ఓవ్యులేషన్ ఇర్రెగ్యులర్ వస్తుంది. నీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితున్నాయి. లేకపోతే ఇంక కొంతమంది వాటిల్లోనే కొంతమందికి ఏంటినంటే ఎగ్ క్వాలిటీ తక్కువున్నది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, పెళ్లి కాకముందు పెళ్లి కోసం వెయిట్ లాసు. పెళ్లయిన తర్వాత పిల్లల కోసం వెయిట్ లాసు. మళ్ళీ పిల్లల కోసము డెలివరీ అంటే ప్రెగ్నెన్సీలో ఉండి నువ్వు డెలివరీ అయిన తర్వాత గూడా మళ్ళీ నువ్వు వెయిట్ గెయిన్ అయితావు. ఎ యాజ్ యూజువల్ ఇంకది. వెయిట్ గెయిన్ అనేది అన్‌అవాయిడబుల్ అనమాట. డెలివరీ అయిపోయిన తర్వాత. కొంతమంది ఉంటారు. వాళ్ళు పుట్టుకతోనే బక్కగా ఉంటారు. సో, వాళ్ళు పెళ్ళైనా, పిల్లలొచ్చినా, ఏమొచ్చినా గానీ బక్కగానే ఉంటారు. అది వాళ్ళ అదృష్టం. ఇక అది మనం ఏం చేయలేము. కానీ చాలామంది 90% లేడీస్‌కి డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అనేది కామను. సో, మళ్ళీ ఆ వెయిట్ గెయిన్ వల్ల మళ్ళీ ఇర్రెగ్యులారిటీస్ ఒస్తాయి. ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయితారు. వెయిట్ గెయిన్ అయ్యి మళ్ళీ ఇర్రెగ్యులారిటీస్ ఒస్తాయి. మళ్ళీ హార్మోన్ ఇంబాలెన్స్ ఒస్తది. మళ్ళీ డే 1. సో, ఇలాగా ఒక 3 సైకిల్స్ నా లైఫ్‌లో అయితే 3 సైకిల్స్ వచ్చినియి. పెళ్ళికి ముందు నేను ఇది క్లియర్ జేసుకోవాలని జెప్పేసి అంటే నాకెలాంటి ప్రెషర్ లేదు. కాకపోతే నేను క్లియర్ జేసుకోవాలి నా హెల్త్ ఇష్యూ అని జెప్పేసి నేను పెళ్ళికి ముందు వెయిట్ లాస్ అయ్యాను. పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాను. ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ నా హెల్త్ కోసం మళ్ళీ వెయిట్ లాస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు గూడా వెయిట్ లాస్ అయితున్నాను. సో, ఈ సైకిల్ అనేది కంటిన్యూగా అయితేనే ఉంటది. జరుగుతూనే ఉంటది.
ఫర్దర్‌గా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి మనకి అని జెప్పేసి అనుకోని మనం ప్రతిసారి ఓ జర్నీ స్టార్ట్ చేస్తాము. కొంత వెయిట్ లాస్ అయితాము. ఆ వెయిట్ లాస్ అయిన తర్వాత లైఫ్ హ్యాపీ ఉంటది. ఒక 1 ఇయర్, 1 ఇయర్ కొంచెం రిలాక్స్ అయితాం. మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అయితా ఉంటది. మెల్లగా మళ్ళీ వెయిట్ గెయిన్ అయితాము. మళ్ళీ వెయిట్ లాస్, మళ్ళీ వెయిట్ గెయిన్, మళ్ళీ వెయిట్ లాస్. ఇదే ఉంటుందండి. ఎందుకంటే ప్రతి మనిషికి జీవితాంతం ప్రతిరోజు క్యాలరీలు లెక్క పెట్టుకోవాలంటే కుదిరే పని కాదు. 2 అన్ అంటే నా విషయం అయితే మరి కష్టంగా ఉంటుందండి. నేను కొంచెం అది ప్రతిరోజు క్యాలరీస్ కౌంట్ చేసుకొని, ప్రతిరోజు ప్రోటీన్ కౌంట్ చేసుకొని, ప్రతిరోజు ఫ్యాట్, గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్, ఎక్సర్సైజ్ ఎంత బర్న్ అయితుంది, ఎంత మనం ఏం చేస్తున్నాం, యాక్టివిటీ లెవెల్స్ ఇవి అనేవి 365 రోజులు నువ్వు బతికున్నంత కాలము చేయాలి అనంటే కుదిరే పని కాదు. ప్రాక్టికల్‌గా ఎన్ని మోటివేషన్ అయినా ఇవ్వచ్చు. ఎంత మోటివేషన్ అయినా ఇవ్వచ్చు. మోటివేషన్‌తో కాదండి. డిసిప్లిన్ అంటారు. ఇంకొక విషయం ఏందనంటే పెళ్ళైన లేడీస్‌కి డిసిప్లిన్ అనేది మొత్తం ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి ఉంటుందండి. మనకి చిన్న చిన్న పిల్లలుంటారు. చిన్న చిన్న పిల్లల్ని మీరెవరు చూసుకోరు. జెంట్స్ ఎవరు చూసుకోరు కదా! తల్లే చూసుకోవాలి. చిన్న చిన్న పిల్లలున్నప్పుడు వాళ్ళు 6 ఇయర్స్ వరకు మనం వాళ్ళకి కాపలా కాస్తూనే ఉండాలి. మనం చూస్తూ ఉండాలి. వాడు ఏం చూస్తున్నాడు? ఏం తింటున్నాడు? ఎలా బిహేవ్ చేస్తున్నాడు? ఎలాంటి మాటలు నేర్చుకుంటున్నాడు? అన్న దగ్గర నుండి ప్రతి చిన్న విషయము మనమే చూసుకోవాలి. అంటే లేడీసే చూసుకోవాలి. అలాంటప్పుడు నేను డిసిప్లిన్‌గా ఉంటాను. నేను డిసిప్లిన్‌గా ఉండి నేను ఇది మాత్రమే తింటాను. ఓట్స్ మాత్రమే తింటా. ఇన్ని క్యాలరీసే తింటాను. నేను ఇలానే ఉంటానంటే ఆ ఓపిక సరిపోదండి పిల్లలకి. కాబట్టి మంచిగానే తినాలి. తిని ఓపికతో చూసుకోవాల్సొస్తది పిల్లల్ని. సో, ఇలాంటప్పుడు స్ట్రగుల్ అనేది వస్తూనే ఉంటది. ఎన్ని సార్లు వెయిట్ గెయిన్ అయినా మళ్ళీ మనం వెయిట్ లాస్ చేసుకొని మన హెల్త్‌ని మనం చూసుకోవాల్సిందే. ఇదైతే తప్పదు. సో, జడ్జిమెంట్స్ అయినా సరే, సొసైటీలో ఎవరైనా మాట్లాడినా, ఏమన్నా కామెంట్ చేసినా సరే, అన్నిటిని తట్టుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలి. అన్నీ బాధ కలిగిస్తాయి. అన్నీ ఎమోషనల్ స్ట్రెస్‌ని గురి చేస్తాయి. ఎన్ని సార్లు విన్నా గూడా అన్ని సార్లు బాధనే అనిపిస్తదండి. ఎప్పుడు ఏం అలవాటయిపోదు. ప్రతిసారి బాధే అనిపిస్తది. కాబట్టి ఒక్కటేంటిదంటే అంటే సొసైటీ మొత్తం చేంజ్ అయిపోవాలని మనం ఏం అనుకోం గదా! అనుకుంటే అది పాసిబుల్ గాదు గదా! కాకపోతే మనం మెంటల్‌గా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. ఇప్పుడు మన బాడీని మనం అర్థం చేసుకుంటున్నాము. మన బాడీ గురించి మనకు తెలుస్తది. ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? ఎందువల్లనొస్తుంది అని. ఓకే. నాకు ప్రాబ్లమ్ ఉన్నది. నా ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేసుకుంటాను. అయినంత వరకు అయితది అని జెప్పేసి మనం స్ట్రాంగ్‌గా ఉండి దానికి మనం ఫైట్ జేయాలి గానీ, వాళ్ళు ఇదంటున్నారు, వాళ్ళు అదంటున్నారు, లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకటేదో అంటారు. అనేవాళ్ళు అంటానే ఉంటారు. వీటన్నిటిని పట్టించుకుంటా ఉంటే పనులు గావండి. మనకి మెంటల్ అంటే ఫిజికల్ స్ట్రెస్‌తో పాటు మెంటల్ స్ట్రెస్ కూడా యాడ్ అయ్యి, ఇంకా ఎక్కువ హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వడమే గానీ, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ట్రై టు ఇగ్నోర్ ఆల్ ది జడ్జ్‌మెంట్స్ అండ్ ఆల్ ది కామెంట్స్ అంతే. ఎందుకంటే మీ బాడీ గురించి మీకే తెలుస్తది. పక్కనోడికి ఎవ్వడికి తెలవదు. మీరెంత సఫర్ అయినా గూడా పక్కనోళ్ళు జడ్జ్‌మెంట్ చేసే వాళ్ళకి ఫరకే పడదు. కాబట్టి లివ్ లైఫ్ హ్యాపీలీ. ట్రై టు లివ్ లైఫ్ హ్యాపీలీ. అంటే వస్తాయి. అన్ని ఛాలెంజెస్ ఉంటాయి మనకి. లైఫ్ అంతా ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. పీసీఓఎస్ ఒకసారి వచ్చిన తర్వాత అంత ఈజీ గాదు. పోవడము అంత ఈజీ గాదు. దాన్ని వదిలించుకోవడము అంత ఈజీ గాదు. ఎన్ని సార్లు వదిలించినా అది మళ్ళీ వస్తది. మళ్ళీ హార్మోన్ ఇంబాలెన్స్ అయిన ప్రతిసారి వస్తదనమాట. సో, కాబట్టి ఇది ఒక లైఫ్ లాంగ్ మేనేజ్‌మెంట్ ఇష్యూ. నువ్వు మేనేజ్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే నీకు మేనేజ్ అవ్వదో అంటే చాలా ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత. తర్వాత ఏమైనా ఫినాన్షియల్ స్ట్రెస్ గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. ఏ స్ట్రెస్ అయినా సరే ముందు నీ బాడీ మీద, నీ హార్మోన్స్ మీదనే చూపిస్తది. ఎందుకంటే వన్స్ నీ హార్మోన్స్ అనేవి సెన్సిటివ్ అయిన తర్వాత సో, ప్రతి ఎఫెక్ట్ దాని మీదనే ఉంటదనమాట. కాబట్టి ఆహ్, మనం చేయగలిగింది చేయాలి. మళ్ళీ వరస్ట్ అయింది అనంటే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. ప్రతిసారి ఈ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎవరు పక్కనోళ్ళు ఎవ్వరు. పక్కనోళ్ళు జస్ట్ కమెంట్ చేస్తారు. మనకి మనమే మోటివేట్ చేసుకుంటా, మనకి మనమే మన హెల్త్ ఇష్యూస్‌ని కరెక్ట్ చేసుకుంటా పోవాలండి. దయచేసి ఈ అవేర్‌నెస్‌తో ఉండండి. అలాగే కొంచెం స్ట్రాంగ్ మైండ్‌తో ఉండండి. అది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే పక్కనోడి కామెంట్స్ ప్రతిసారి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి అనంటే దాన్ని పక్కనోళ్ళని మనం చేంజ్ చేయలేం కదా! మనల్ని మనమే చేంజ్ చేసుకోవాలి. సో, ట్రై టు బీ పాజిటివ్ అండ్ కామెంట్ చేసేవాళ్ళు ప్లీజ్ బీ సెన్సిటివ్ అండి. ప్లీజ్ బీ కైండ్ టు అదర్స్.
దట్స్ ఇట్. అదే నేను చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి.